యత్కర్మ కుర్వతో స్యాత్ పరితోషాంతరాత్మనః తత్ప్రయత్నేన కుర్వీత విపరీతం తు వర్జయేత్. అంటే ఏ పని చెయ్యడం వల్ల నీ అంతరాత్మ సంతోషిస్తుందో, నీ అంతరాత్మ కాదు, ఈ దేశానికి మేలు జరుగుతుందో, నువ్వు ఉండే గ్రామానికి మేలు జరుగుతుందో, నువ్వు ఉండే కాలనీకి, నువ్వు ఉండే వీధికి మేలు జరుగుతుందో, అటువంటి ప్రయత్నాన్ని, అటువంటి యొక్క కార్యక్రమాన్ని తత్ప్రయత్నేన కుర్వీత, అటువంటి కార్యక్రమాన్ని నువ్వు సంకల్పించుకోవాలి. సంకల్పించుకోవడమే కాదు, ప్రయత్నేన కుర్వీత, గట్టి పట్టుదలతోటి, గట్టి ప్రయత్నంతో ఆ పనిని నువ్వు చెయ్యాలి. ముందర నువ్వు ప్రారంభించినప్పుడు నలుగురు నవ్వుతారు. తెలంగాణలో వనజీవి రామయ్య గారు ఉన్నారు. ఆయనకు మొక్కల పెంపకం ఇష్టం. ముందర ఏదో ప్రారంభించాడు, నలుగురు నవ్వారు, ఆయన మాత్రం లెక్క చేయలేదు. 1,000కి పైగా మొక్కలు నాటాడు ఆయన. ఎంత ధర్మాత్ముడు, ఎంత పుణ్యాత్ముడు ఆయన! ఎంతమందికి మేలు చేశాడు, దేశానికి మేలు చేశాడు, పర్యావరణానికి మేలు చేశాడు, పర్యావరణ ప్రేమికుడు ఆయన. కొంతమంది ఇంకా సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు, ప్లాస్టిక్ వాడొద్దని, లేదంటే ఇంకొక మేలుకని, ఇంకొకళ్ళని నీటిని వృధా చేయకండి అని. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ పని అంటే వాళ్ళకి ఇష్టం. ఎండలో తిరుగుతూ ఉంటారు, ఆ సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు, ప్రపంచయాత్ర చేస్తూ ఉంటారు. నేను ఇదిగో భూవాతావరణం, భూతాపం పెరిగిపోతోంది, దీన్ని అదుపు చేయాలి, అందుకని నేను అందరికీ కూడా ఈ విధంగా చెప్పడానికి తిరుగుతున్నాను. ఎంతోమందిని చూస్తూ ఉంటాం, మనం లెక్క చెయ్యం. కానీ వాళ్ళు చేసేటటువంటి ఆ ప్రయత్నం ఎంత మేలు చేస్తోందో ప్రజలకి, మనం ఒక్కసారి ఆ ప్రయత్నం వాళ్ళు చేసేటటువంటి ఆ కార్యక్రమాన్ని మనం మెచ్చుకోవాలి. కనీసం నువ్వు పెట్టలేకపోతే పెట్టే ఇల్లేనా చూపించమన్నారు పెద్దలు. నువ్వు చెయ్యలేకపోతే అలా చేసేవాడినైనా మనం మెచ్చుకుని వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి ఆనందం, మనకి ఆ పుణ్య కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు మనకి కూడా కాస్త మంచి జరుగుతుంది. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, కర్మ సేస్ ఎవ్రీథింగ్ వాట్ యు డూ విల్ కమ్ బ్యాక్ టు యూ. నువ్వు ఏది చేస్తే ఆ ఫలితం నీకు అనుభవించగలవు, హాయిగా అనుభవించగలవు. అంతేగాని మంచి సంకల్పమే ఉండాలి. ఇది చెడ్డ పని అనుకోకూడదు, మంచి పని అనుకోవాలి. అంతేగాని అర్ధరాత్రి నాకు పిజ్జా తినాలని ఉందని, లేకపోతే ఏదో దోశ తినాలని ఉందని చెప్పేసి బండి మీద 20 కిలోమీటర్లు ఎక్కడికో వెళ్ళిపోయి తిరిగి రావడం నా ఆత్మతృప్తి, అది కాదు. దేశానికి సేవ చేయాలి, మంచి జరగాలి, 10 మందికి మంచి జరగాలి. ఎటువంటి పని వల్ల నీకు మంచి జరుగుతుందో అటువంటి పనిని నువ్వు ఇతరులకు కూడా చేయాలి. ఎటువంటి పని చేస్తే ఇతరులు నీకు మనసు నొచ్చుకుంటావో అటువంటి ఒరులేయవి అనరించిన నరవరయ ప్రియముదన మనంబొనకగుదా. ఒరులకు అవిషేయకునికి, ఇతరులు నీకు ఏం చేస్తే నీకు నొప్పి కలుగుతుందో అటువంటి పని నువ్వు చేయకూడదు. అలాగే పర్యావరణానికి కూడా ఏ పని చేస్తే పర్యావరణానికి హాని జరుగుతుందో, ప్లాస్టిక్ వాడుతున్నారు అందరూ కూడా, వద్దు, దాని వినియోగాన్ని ఆపుదాం. ఈ మధ్యన మనం చూస్తూ ఉంటాం, ఇది వరకు వాకిళ్ళు ఊడ్చేవారు, చీపురిచ్చుకుని ఊడ్చేవారు. ఇప్పుడు ఊడ్చడం కాదు, వెనకాల నల్లాకి ఒక గొట్టం తగిలించేయడం, ఆ వాటర్ తోటి ఇలాగ శుభ్రంగా, ఆ వాటర్ తోటి శుభ్రంగా గుమ్మం కడగడం, వీధి కడగడం. తూడుపుడు మళ్ళీ ఊడవడం, చీపురు తోట తొడవడం అంటే అవమానం. ఇది హాయిగా తేలిగ్గా ఉంది, అదంతా కూడా రోడ్డమ్మట. అక్కడెక్కడో ఇల్లు కడిగితే ఆ రోడ్డంతా కూడా, నీరంతా కూడా, ఆ వీధంతా కూడా పావనం, ఆ కాలనీ అంతా కూడా పావనం. అందరూ కూడా దాన్ని తొక్కుకుంటూ రావడం, ఎవరైనా అంటే వాళ్ళకి కోపాలు. ఇలా ఉండకూడదు. దానివల్ల పర్యావరణానికి హాని. ఈ వేసవకాలం వస్తోంది, నీటిని వృధా చేయకూడదు. అందరూ కూడా నేను చెప్తున్నాను, నీటిని వృధా చేయకూడదు. తుడవండి, కాతో చెంబుడు కల్లాపు చల్లుకోవాలి. అంతేగాని మొత్తం ఆ గొట్టం పట్టుకుని హోసు బిగించేయడము, శుభ్రంగా ఇల్లు అంతా కూడా కడిగేయడం. ఎందుకు? కడిగితే కడిగారు, పోనీ వీధంతా పాడైపోతుంది. నీ ఇల్లు కడిగినటువంటి అంతా కూడా అందరూ తొక్కుకుంటూ రావాలా? ఆ తొక్కుకుంటూ రావడం నీకు పాపం, అది నీకు మంచి జరగదు. అది
గమనించుకోవాలి ప్రజలందరూ కూడా. అందువల్ల మనము అనుకోవాలి ఇదంతా కూడాను. ఓహో! ఈ పని ఈ దేశానికి ఇది మేలు జరుగుతుంది నా వల్ల. 100 కోట్ల మంది ఎన్నో జనాలున్నారు. నువ్వు ఊరికే 1% కాదు, 0.01% మేలు చేసిన అందరూ కూడా ఎలా అనుకుంటే, అందరూ ₹1 ఇచ్చినా దేశానికి కొన్ని కోట్లు అవుతుంది. అలాగే నువ్వు ఇంత చిన్న మేలు చేసినా దేశానికి ఎంతో పెద్ద మేలు అవుతుంది. అది గమనించుకోవాలి మనం. చక్కగా దేశానికి మేలు చేసి మనం మంచి పౌరులం కింద ఉండాలి.